11వ వచనం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ఈ మాట చూడండి, వెంటాడవలెను అనే మాటకి డయోకోరం అని ఉపయోగించారు. అక్కడేమో హింస అనే మాటకి డయోకో, వెంటాడవలెను అంటే వెంబడించడము అనేది సమస్య. అందుకే యేసుప్రభువు అంటాడు, మీరు ఎవరైనా నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుప్రభుని నమ్మడం అనేది చాలా కష్టం అండి. నమ్మితే మళ్ళీ విడిచిపెట్టకూడదు. నమ్మడమే కష్టం, నమ్మితే విడిచిపెట్టకూడదు. అదే ఒక ముళ్ళబాట. యేసుప్రభు నమ్మిన తర్వాత పోదబాట అంటే ఎవరైనా అంటే అది రాంగ్ అని. యేసుప్రభు కూడా అన్నారు, మీరు నన్ను వెంబడించిన తర్వాత ఖచ్చితంగా ఏమొస్తుంది, మీకు శ్రమ కలుగుతుంది. లోకంలో మీరున్నారు, శ్రమ కలుగుతుంది. అయినను ధైర్యము తెచ్చుకోండి, నా యందు మీకేం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది అంటున్నాను. అయితే ముళ్ళులు ఒక ప్రత్యేకమైనవి. ఆ ముళ్ళు గురించి ఒక వాక్యాన్ని చదివి నేను వాక్యం ముందుకు వెళ్తాను. 3 విషయాలు మీకు తెలియజేసి నా వాక్యాన్ని ముగిస్తాను. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 10వ వచనాల వరకు కూడా చాలా మనకి తెలిసిన భాగమే, చాలా పరిచయమైన భాగమే. మరొకసారి చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా ఎదురుని తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే అతిశయపడదును, బహు సంతోషముగా అతిశయపడదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. క్రైస్తవ జీవితంలో నువ్వు బాప్తిస్మం పొందనంత వరకు కూడా నీకు ముళ్ళులు కనపడవు, ఏమున్నా చిన్న చిన్న ముళ్ళు. కానీ బాప్తిస్మం పొందిన తర్వాత అసలైన ముళ్ళు కనపడతాయి. దావీదు అభిషేకం పొందినంత వరకు కూడా గిటార్ వాయించుకుంటూ అరణ్యంలో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగని పాట పాడుకున్నాడు. కానీ అదే పాట అభిషేకం పొందిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పాడలే. ఇంకే తర్వాత మిగతావన్నీ పాడాడు, చాలా విషయాలు పాడాడు. ఎందుకని? అభిషేకం పొందిన తర్వాత దావీదు యొక్క ఇల్లుగా లేదు. ఎందుకో తెలుసా? దావీదు అక్కడ నుండి అరణ్యంలోనికి తరమవేయబడ్డాడు. అక్కడ నుండి ఇంకెప్పుడు కూడా మళ్ళీ ఇంటికి రాలి. తన జీవితం అంతా కూడా సమస్యలే. మళ్ళా సింహాసనం ఎక్కాడు, సింహాసనం కూర్చున్నాడు. మళ్ళా తన కుమారుడిని అబ్షాలోము ద్వారా సమస్యలు. మళ్ళీ అక్కడ నుండి ఒట్టి కాలంతో పరిగెట్టం. మీరు గమనించండి, అభిషేకం లేనంత వరకు కూడా అతను బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అభిషేకం పొందాడో ఏమైంది? ముళ్ళు. నేనంటాను, నువ్వు క్రీస్తు కొరకు నార్మల్ గా జీవించినంత కాలము నీకు ఎటువంటి ముళ్ళు రాదు. కానీ సద్భక్తితో ఎప్పుడైతే బ్రతకాలనుకుంటావో ఖచ్చితంగా ముళ్ళు వస్తాయి. అయితే ముళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ముళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? చాలా మంది ముళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు సార్? పారిపోతారు. నేను ఒక రోజు మా నాన్నగారి సంఘంలో ఎందుకో సండే స్కూల్ బిడ్డల దగ్గరికి వెళ్ళాలని అనిపించింది, వెళ్ళాను. సండే స్కూల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మా సిస్టర్ సండే స్కూల్ వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తున్నప్పుడు నేను వాటి ప్రశ్న అడిగాను. హన్నా గురించి చెప్తుంది అనమాట. హన్నా గురించి చెప్తుంటే నేను అడిగాను, హన్నాకి సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అని అడిగాను. ఒక చిన్న పాప, మేబీ 4 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. వెంటనే అంటుంది, అంకుల్ పారిపోవాలి అంది గట్టిగా. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? పారిపోవాలా? నేను అవునమ్మా పారిపోవాలి. ఎక్కడ పారిపోవాలి సార్? దేవుని దగ్గరికి పారిపోవాలి, పరిగెత్తాలి అన్నాను గట్టిగా. దేవునికి స్తోత్రం చేద్దామా. చాలా మంది ముళ్ళులు కలిగినప్పుడు ఏం చేస్తారు సార్? పారిపోతారు, లేదా విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టేస్తారు. చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. కానీ అలా వెనక్కి వెళ్ళకుండా ఏం చేయాలో ఒక 3 విషయాలు మీకు చెప్తాను. చెప్పి నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తా. మొట్టమొదటిది ఇక్కడ మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక సాతాను దూతగా నాలో ఒకటి ఉంది అంటున్నాడు. ఏంటది? ముళ్ళు. చదివారా? నాకు కలిగిన 7వ వచనంలో రాయబడింది, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. ఎక్కడుంది ఈ ముళ్ళు? శరీరంలో ఉంటుంది.
ఇక్కడ బయట ఉండదు. శరీరంలోనికి అది గుచ్చుకుంటే నొప్పి వస్తుంది, అంతే కదా. శరీరంలో గుచ్చుకుంటేనే నొప్పి, బాధ, అంతేగాని బయట ఎక్కడ కాదు. శరీరంలో ఒక ముళ్ళు ఉందంట, అది నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, నలిగిపోతూ ఉంటాం కదా ఆ ముళ్ళు వచ్చినప్పుడు. ఆ ముళ్ళు ఉన్నప్పుడు ఎంత కృంగిపోతూ ఉంటామో, నలిగిపోతే సరిగ్గా నడగలమా? కాలు పుంచుకుంది అనుకోండి ముళ్ళు, సరిగ్గా నడగలమా? ఎలా నడుస్తాం? కుంటూ నడుస్తాం, కుంటూ. పౌలు కూడా తాను అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండడానికి దేవుడు ఒక ముళ్ళు పెట్టాడంట. ఆ ముళ్ళు ఎక్కడుందంటే శరీరంలో ఉంది. అది ఒక సాతాను దూతగా ఉంచబడను అని మాట చూస్తున్నాం. గుచ్చబడని కాదు, ఉంచబడి. గుచ్చుకున్న ముళ్ళు అయితే మనం ఎలా ఒకలా తీసేస్తాం, ఉంచబడిన ముళ్ళు తీయగలమా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, హార్ట్లో స్టంట్ వేశారు. ఇదొక ముళ్ళు, యాక్చువల్గా ఇదొక ముళ్ళు. ఇది తీసేస్తానండి, నేను తీసేయండి అని అడిగితే ఏమంటారు? అరే నువ్వు తీసేస్తే నువ్వు బతకం, నువ్వు ఇది నీకు ఉండడము క్షేమం. అలాగే పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంచబడిందంట. అది ఎందుకు ఉంచాడంటే అతడు అత్యధికముగా హెచ్చిపోకుండా, అంటే సరైన జీవితము, సద్భక్తితో జీవితాన్ని గడపడానికి దేవుడు ఒక ముళ్ళుని పెట్టాడు. మనం జీవితంలో కూడా అనేక ముళ్ళులు దేవుడు పెడతాడు. అన్ని ముళ్ళు ఒకటి కాదండి, ఎవరి యొక్క లెవెల్కి తగినట్టుగా వారికి ముళ్ళు పెడతాడు. అయితే ముళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటి ఏంటి తెలుసా? చదువుకుందామా? 8వ వచనం చదువుదాము. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. మొట్టమొదటి తెలుసా? ప్రే అబౌట్ యువర్ థార్న్, అంటే నీ ముళ్ళు గురించి నువ్వు ప్రార్థన చేయాలి. మొట్టమొదటి చాలా మంది అంటారు ముళ్ళు గురించి ప్రార్థన చేయడం తప్పు అంటారు. లేదు, ముళ్ళు గురించి ప్రార్థించడం సరైనది. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. చాలా మంది ఏమంటారు తెలుసా? ముళ్ళు గురించి ప్రార్థన చేయొద్దు, అది దేవుడు పెట్టిన ముళ్ళు కదా, అది ఉండడం మంచిదని చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అసలు దాని విషయం నేను ప్రార్థనే చేయరు, కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు పౌలు భక్తుడు? 3 సార్లు ప్రభువుని వేడుకున్నాడు. మరొక వ్యక్తి కనబడతారు, ఆయన కూడా ముళ్ళు విషయమై 3 సార్లు ప్రార్థన చేశారు. ఎవరు చెప్పగలరా? ప్రభు అయిన యేసుక్రీస్తు. గెత్సేమనే తోటలో ఆయన ఉన్నప్పుడు ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో నా ప్రాణం బహుగా కృంగి ఉంది, నేను ముందుకెళ్ళి ప్రార్థన చేస్తా అన్నాడు. కొంత రాత్రి వేళ దూరం వెళ్ళాడు, అక్కడ మోకరించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించు. ఒక్కసారి కాదు, ఆయన ప్రార్థన చేసింది 3 సార్లు. చదవండి మాట ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము, 42వ వచనము, 44వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. 42వ వచనం. మరణ 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. 44వ వచనం. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశారు. యేసు ప్రభువు ప్రార్థన చేస్తే నువ్వు నేను ప్రార్థించకపోవడానికి ఏముంది? ముళ్ళు వచ్చింది, ఎదకు ముళ్ళు వచ్చింది, అది ఏ ముళ్ళైనా కావచ్చు, నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి నీ ఇష్టము. 3 సార్లు ప్రార్థన చేశాడు పౌలు, 3 సార్లు ప్రార్థన చేశాడు యేసు ప్రభు. హన్నా కూడా ఒక ముళ్ళు ఉంది. ఏడు తెలుసా? తనకి బిడ్డలు లేరు, ఒక గొడ్రాలని ముళ్ళు. అందరూ కూడా ఆమెను అవమానపరుస్తున్నారు. తోటి కోడలు పెరిగిన కూడా హన్నాని ఎన్ని తిట్టిందో, ఎన్ని మాటలు దూషించిందో. అనేక సార్లు భోజనం చేయలేదంటే హన్నా ఏడ్చుకుంటూ ఇంట్లో ఉంటే భర్త అన్నాడు, ఏమన్నా నేను ఎక్కువ అన్న కాదంటే ఏమంటది? నువ్వు ఎక్కువ కాదు, కుమారుడు ఉంటేనే ఎక్కువ అని అంటుందంటే. ఎన్నిసార్లు హన్నా యొక్క భర్త నుంచి ఓదార్చినా కూడా ఆమె ఓదార్పు పొందలేదు. ఏం చేసింది? ఆమె శిలోహ మందిరానికి వెళ్ళిపోయింది. 40 మైళ్ళ దూరం నడుచుకు వెళ్ళింది, ప్రార్థన చేసింది. అక్కడ మందిరంలో మోకరించి ఆమె దేవుని బతిమాలడం ప్రారంభించింది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు జవాబిచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మన యొక్క జాబ్ ఏంటి తెలుసా? వీ హ్యావ్ టు ప్రే. మనము ప్రార్థన చేయాలి. అది ఏ ముళ్ళైనా కావచ్చు. ఎందుకు ప్రభు ఈ ముళ్ళు ఇచ్చావు, ఎందుకు ప్రభు ఈ ముళ్ళు నువ్వు ఇచ్చావని ప్రభుని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ ఇస్తాడు. యేసు ప్రభు ఆన్సర్ ఇచ్చాడు. ఏంటి తెలుసా? నేను ఈ గిన్నెని తీయను, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. మరి పౌలు కూడా ఏం ఆన్సర్ ఇచ్చాడు? ఆయన అంటాడు 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం.
2 కొరింథీ పత్రిక 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చూసారా, మొట్టమొదటిది ప్రార్థన చేయాలి. ఎంతమంది మన ముళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం? ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు సరిగ్గా నీ మాట వినటం లేదు అంటే అర్థమేంటి తెలుసా? అది ఒక ముళ్ళు. నీ కుమారుడు నీ మాటకి లోపడటం లేదు, తిరుగుబాటుగా తయారవుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. నేను అంటాను అది ఒక ముళ్ళు. నువ్వేం చేయాలి తెలుసా? దాని గురించి నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కన్నీళ్లు కార్చాలి. అది సరిపోకపోతే ఉపవాసం ఉండి నువ్వు కన్నీళ్లు కార్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని ఆన్సరిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మా సంఘంలో ఒక అబ్బాయి అన్నాడు, నా సండే స్కూల్ స్టూడెంటే, కానీ ఎలా తయారంటే ఫ్రెండ్స్ లో తిరిగి అతను తిరుగుబాటుగా తయారు. వాళ్ళ మమ్మీ నాకు రోజు నాకు ఫోన్ చేసి, స్టీవెన్ బాబు ఒకసారి ఇంటికి రండి అన్న. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కన్నీరు కారుస్తూ ఆ కొడుకు గురించి మాట్లాడుతుంది. ఆ కొడుకు అక్కడే ఉన్నాడు. అసలు వాక్యం చెప్తుంటే చిన్న చలనం కూడా లేదు. అసలు వాక్యం పట్టుకోవట్లేదు, బైబిల్ ఇస్తుంటే పట్టుకోకుండా అంటాడు, నేను ఇలాగే ఉంటాను. నేను ఒక 2 గంటలు అక్కడే ఉండి అతనికి వాక్యం చెప్పాను. చిన్న చలనం కూడా అతను లేదండి. అంటే ఎంత తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడో నాకు అప్పుడు అర్థం. నేను ఒకటే మాట అన్నాను ఆంటీ గారు మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఇది ముళ్ళు గురించి మీరు ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేస్తారో, ఉపవాసంతో ప్రార్థన చేస్తారో నాకైతే తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా దేవుడిని అడగండి. దేవుడే దీనికి జవాబు ఇవ్వాలి. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి, అతను ఒక వ్యభిచారిగా మారిపోయాడండి. వ్యభిచారి గృహానికి వెళ్తున్నాడు, వ్యభిచారిలో మునిగిపోయాడు. అతని గురించి తన తల్లి మోనిక ఆమె ప్రార్థన చేస్తుంది. భయంకరంగా ఆమె విజ్ఞాపన చేస్తూ ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది. ఒక రోజు ఒక వ్యభిచారి గృహానికి వెళ్తున్నాడు ఈ అగస్టిన్. అతను వెళ్తున్న దారిలో ఒక వ్యక్తి కరపత్రిక ఇచ్చాడు. సువార్త కరపత్రిక ఉంటుంది కదా, ఆ కరపత్రిక ఇచ్చాడు. ఆ కరపత్రిక చదువుకుంటూ ఆ వ్యభిచార గృహానికి వెళ్లకుండా అలాగే తిన్నగా తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళగానే తన తల్లి మోకరించి కన్నీరుతో ఆమె ప్రార్థన చేస్తుంటే ఆమె పక్కన వెళ్ళి ఇతను కూడా మోకరించి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అతడు అంటాడు, నేను రక్షించబడిన తర్వాత ఒక మాట అంటాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను పరలోక రాజ్యానికి కొట్టుకుని వచ్చానన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? దాని అర్థం ఏంటో తెలుసా? ముళ్ళు కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, ముళ్ళు కలిగినప్పుడు ఏడవాలి. ఏ విధంగా ముళ్ళు నొప్పి కలిగి చేస్తుందో ఆ విధంగా రోదనము చేయాలి. రోదనము నువ్వే కాదు, నీ బిడ్డలకు కూడా రోదనము చేయ నేర్పించాలి. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? ఎందుకంటే మరణము మన కిటికీలు ఎక్కుతుందంట. 22వ మాట రాయబడింది, రోదనము చేయు స్త్రీల్ని పిలువనప్పుడు వారు బహుగా రోదనం చేయాలి. ఈరోజు నేను అంటాను, ముళ్ళు కలిగినప్పుడు, సంఘంలో ముళ్ళున్నప్పుడు, ఇంటిలో ముళ్ళున్నప్పుడు, కుటుంబంలో ముళ్ళున్నప్పుడు, పర్సనల్ వ్యక్తిగత జీవితంలో ముళ్ళున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. రెండవదిగా, ఒకవేళ దేవుడు ఆన్సరించాడు, ఏమని ఇచ్చాడు? నీ ముళ్ళునే కొన్ని రోజులు తీసేస్తాను. కొన్నిసార్లు అలాగంటూ నీ ముళ్ళుని ఉంచుతాను, జీవితాంతం వరకు ఉంచుతాను, నేను తీయను అన్నాడు అనుకోండి. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తాం? అడుగుతామా? ఇంకా దేవుడు వింటూ నా మాట వింటూ నేనే చర్చి మానేస్తాను అని మానేరు చాలా మంది ఉన్నారు. విశ్వాస జీవితం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకున్నారంట. బైబిల్లో ఆ మాట రాయబడి. అంటే కొంతమంది ఏం చేస్తారు సార్, యెహోవాను విడిచిపెట్టేసి వారు వేరొకరు అనుసరిస్తారంట. అలా అనుసరిస్తే బహు శ్రమలు విస్తరిస్తాయని బైబిల్ సెలవిస్తుంది. కీర్తన 16:4 యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు వస్తాయంటే అక్కడ శ్రమలు విస్తరిస్తాయని రాయమాట రాయబడి. అది ఇంక్రీజ్ అవుతాయి, ఉన్నదానికంటే ఇంకా 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 ఎక్కువ అలాగే వెళ్తాయి. మరి ఏం చేయాలండి? దేవుడు తీయనన్నాడు, ఆ ముళ్ళును తీయనన్నాడు. మరి ఏం చేయాలంటే రెండుది తెలుసా? స్తుతించడం మొదలు పెట్టాలి. ముళ్ళును గురించి దేవుని మహిమపరచాలి. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ప్రే అబౌట్ యువర్ థాట్. నీ ముళ్ళు గురించి ప్రార్థన చేయి. దేవుడు తీసేస్తానంటే స్తుతించు, ఒక తీయనంటే అయినా స్తుతించాలి. ప్రైజ్ అబౌట్ యువర్ థాట్ అంటే నీ ముళ్ళు గురించి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని స్తుతించాలి. ఇక్కడ చూడండి, పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 10వ వచనం చూడండి. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను ఏడుస్తూ ఉన్నాను. ఉందా మాట? చదవండి ఒకసారి. ఏముంది అక్కడ? సంతోషించుచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఏడ్చాడు, ముందు ప్రార్థన చేశాడు, ముమ్మారు వేడుకున్నాడు, ముమ్మారు కన్నీరు కాచాడు. అయ్యా ఏంటి ముళ్ళు? ఆ ముళ్ళు అంటే నాకు తెలియదు, బైబిల్లో రాయబడ్డాడు.
మీరు అడగచ్చు ఏంటంటే పాస్టర్ గారు ముళ్ళు అంటే నాకు తెలియదు. కానీ బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఆ ముళ్ళు పౌలుకి కళ్ళు కనపడవట సరిగ్గా. ఒక దగ్గర ఒక వచనం రాస్తాడు, నేను నా స్వహస్తములతో ఎంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానని చూడండి అంటాడు. అంత పెద్ద అక్షరాలు ఎందుకు రాస్తున్నాడంటే తనకు కళ్ళు సరిగ్గా కనపడమని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. కానీ అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. ముళ్ళు అయితే ఉంది కానీ ఆ ఏ ముళ్ళో మనకు తెలియదు. దాని గురించి ప్రార్థన చేశాడు, దాని గురించి కన్నీరు కార్చాడు. కొంతకాలం అయిన తర్వాత దేవుడు ఆన్సరించాడు, ఆ ముళ్ళు నేను తీయగానే నా కృప నీకు చాలును అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. ఆ మాట విన్న పౌలు ఏం చేస్తుంది తెలుసా? ఆ ముళ్ళను బట్టి సంతోషించడం మొదలు పెట్టాడు. ఎంతమంది సంతోషిస్తున్నారు? అది కష్టం కదా, ముళ్ళను బట్టి సంతోషించగలరా? సంతోషం చాలా కష్టం. కానీ బైబిల్లో ఇందాక చదువుకున్న హన్నా గురించి చెప్తున్నా మాట చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17-18 చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17-18. అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనే తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ముందు కలిగినప్పుడు ఏం చేసింది? ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన మాత్రమే కాదు, కన్నీరు కార్చింది. కన్నీరు మాత్రమే కాదు, భోజనాన్ని కూడా మానేసి కొన్ని రోజులు ఉపవాసం ఉండింది. ఎప్పుడైతే దైవజనుడు ఆమెకు జవాబిచ్చాడో, అమ్మా నువ్వేం భయపడద్దు, నువ్వేమైతే ప్రార్థన చేస్తావో యెహోవా దేవుడు నీకు ఇస్తాడు అని ఆ మాట ఎప్పుడైతే విన్నదో ఇంటికి వెళ్ళిపోయింది. ఏం చేస్తుంది తెలుసా? అప్పటికి ఇంకా ప్రెగ్నెంట్ కాదు ఆమెకి ఇంకా బిడ్డలు కలగలేదు, ఆమె గొడ్రాలుగానే ఉంది. ఇంటికి వెళ్ళింది కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? సంతోషంగా దేవుని స్తుతించడం ప్రారంభించింది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. ఈ ముళ్ళుని గురించి నువ్వే సంతోషంగా దేవుని స్తుతించాలి. అయ్యా ఈ ముళ్ళుని బట్టి వందన. ఎంతమంది ముళ్ళుని బట్టి నిజంగా దేవునికి వందనం చెప్పగలరు? ఒకసారి 2 చేతులు పైకి ఇద్దాం. ఒకసారి మీ ఇంట్లో చాలా ముళ్ళు ఉన్నాయి నాకు తెలుసు, అయినా కూడా ముళ్ళుని బట్టి దేవునికి వందనం చేద్దాం. ఒకసారి గట్టిగా హల్లెలూయా. నవ్వుతూ చెప్తాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆ ముళ్ళు వచ్చినప్పుడు ఎంత బాధపడ వైపు, కానీ మరొక వైపు ఏమి తెలుసా? దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. నీ ముళ్ళు కన్నా నా కృప ఇంకా అధికమైనది, నీ జీవము కన్నా నా కృప ఉత్తమమైనది. నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా. దావీదు కూడా ఒక ముళ్ళు ఉందండి. బత్షెబతో పాపము చేసిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ఏమవుతాడు తెలుసా? మొత్తుతాడు దేవుడు అంటే జబ్బు పడతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు దావీదు? మోకరించి ఆ బిడ్డ దగ్గర 7 రోజులు ఉపవాసం ఉంటాడు. అంటే ముళ్ళు గురించి ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. చేశాడు. 7వ రోజు వచ్చేసరికి బిడ్డ చచ్చిపోయాడు. ఇంకంతా అయిపోయింది. సాగుతులు అనుకున్నారు, అమ్మో ఇప్పుడు ఎలా చెప్పాలి ఇతనికి? ఇప్పటి వరకు కూడా 7 రోజులు కూడా ఉపవాసం పడి భోజనం చేయలేదు, ఇప్పుడు బిడ్డ చచ్చిపోతే ఏమైనా చేసుకుంటాడేమో అని వారు చెప్పకుండా గుసగుసలు ఆడుకుంటుంటే దావీదు అడిగాడు, బిడ్డ చచ్చిపోయాడా? అవునండి చచ్చిపోయాడు అనగానే లేచాడు, లోపలికి వెళ్ళాడు, స్నానం చేశాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, దేవునికి మొక్కాడు, ఇంటికి వచ్చాడు, భోజనం తీసుకెళ్ళాడు, తింటూ దేవుడి నామాన్ని స్తుతించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ముళ్ళను బట్టి దేవుని స్తుతించాలండి, ముళ్ళను బట్టి దేవుని మహిమపరచాలండి. అది కష్టతరమే, కానీ నువ్వు నేను చేయాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మొట్టమొదటిది ముళ్ళు గురించి ప్రార్థన చేయాలి, రెండవదిగా ముళ్ళను గురించి దేవుని స్తుతించాలి, మూడవదిగా నేను చెప్పి నేను ముందుకెళ్తాను. మూడవది తెలుసా? గాడ్స్ ప్రామిస్ అబౌట్ యువర్ థార్న్. అంటే దేవుని యొక్క వాగ్దానము నీ ముళ్ళు గురించి ఎప్పటికీ కూడా అది వ్యర్థము కాదు. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక వాగ్దానాన్ని ఆ ముళ్ళుని నీ జీవితంలో పెట్టాడు. ఏదో ఒక వాగ్దానం ఉంది, ఆయన దాన్ని చేయడానికి కోసమే ఆ ముళ్ళుని తీసుకొచ్చాడు. దాన్ని బట్టి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇందాక చదువుకున్నాం కదా, 9వ వచనం 10వ వచనం ఒకసారి చదువుదామా. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు
యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండడం కోసం నేను ఎప్పుడు కూడా బలహీనతల యందు బహు విశేషముగా సంతోషంగా అతిశయపడుదును. మూడోది తెలుసా, దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పటికీ కూడా అవి స్థిరంగానే నిలబడి ఉంటాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు తెలుసా, ఇదిగో నా కృప నీకు చాలును. ఎప్పుడైతే బలహీనతలు వస్తాయో నువ్వు ఇంకా ఏమవుతుందో తెలుసా, నువ్వు శక్తిమంతుడిగా ఉంటావు, బలవంతుడిగా ఉంటావు. చూడండి యెషయా గ్రంథంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుదాం ఒకసారి. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంది పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి వాగ్దానం చూడండి. దేవుడు తీసేయడానికి కదా అక్కడ. జలం వచ్చినప్పుడు నేను తీసేస్తాను అంటలేదు అక్కడ. అగ్ని జ్వాలలు వచ్చినప్పుడు నేను ఆర్పేస్తాను అంటలేదైనా. నువ్వు వెళ్తావు, నేను నీకు తోడై ఉంటాను. నదుల్లో పడి వెళ్తావు, అవి నీ మీద పొర్లి పారవు. అగ్ని మధ్యను నడిచినప్పుడు నువ్వేమవుతావు, కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్పగా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అనమాట. మునులు వచ్చినప్పుడు ఆయన అంటాడు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను. అంటే నీతో పాటు. మనం లాస్ట్ వీక్ చెప్పాను కదా, సింహాల బోన్లో వెళ్ళిపోతున్న దానియేలు దేవుడు కాపాడలేదండి. వెళ్ళిపోయాడు, సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు, మధ్యలో వెళ్ళిపోయాడు సింహాల బోన్లోకి. అక్కడ దేవుని హస్తము దానియేలుకి తోడై నడిపించింది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? అంటే కొన్నిసార్లు దేవుడు విడిపించాడు. శద్రకు మేషకు అబేద్నెగో అనుకున్నారు, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని చెప్పారు. అవునా? అయినా నేను మిమ్మల్ని పడేస్తానంటే వాళ్ళంటే ఒకవేళ విడిపించకపోయినా మీ దేవుడికి, అదే మీ యొక్క దేవతకి నేను మొక్కేది లేదన్న తీసుకెళ్లారు. తీసుకెళ్తున్నప్పుడు నేను అనుకుంటాను, శద్రకు మేషకు అబేద్నెగోలు అమ్మయ్య దేవుడు విడిపించబోతున్నాడు. వాళ్ళు గట్టిగా అరిచారేమో, గట్టిగా ప్రార్థన చేశారేమో, వారి ముందున్న ముళ్ళును బట్టి దేవుని స్తుతించారేమో. అయినా కూడా దేవుని వాగ్దానం అక్కడ కనపడలేదు. ముగ్గురిని తీసుకెళ్లారు. ఆ యొక్క మధ్యలో అగ్ని మధ్యలో విసిరేశారని బైబిల్ సెలవిస్తుంది. విసిరేసినప్పుడు ఆ యొక్క విసిరిన ఆ జ్వాలల కంట ఆ విసిరిన బలిష్ఠులు కాల్చబడి చనిపోయారు. అయితే వీరు ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి వారి సంఖ్యలు తగ్గిపోయాయి. ఆ చుట్టూ కూడా వారు నడుస్తూ ఉన్నారంట. 4వ వ్యక్తి వారితో పాటు ఉన్నారంట. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తావా? హల్లెలూయా. ఎప్పుడైనా గమనించావా, నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు కన్నీరు కాల్చినప్పుడు నీలో ఒకలాంటి సమాధానం ఉంటుంది లోపల. ఎందుకో తెలుసా, నీ ప్రక్కనే ఉన్న దేవుడు నీ భుజం మీద పెట్టి అంటాడు, ఇదిగో భయపడదు. యోబు తన బట్టలు చింపేసుకుని ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగాకని వణుకుతూ అంటున్నప్పుడు ఆ మాట చెప్పడానికి గల కారణం చెప్పమంటారా? ప్రక్కనే దేవుడు యోబు యొక్క భుజాన్ని తడుతూ అన్నాడు, ఇగో యోబు భయపడద్దు, నా వాగ్దానాలన్నీ కూడా నీతోనే ఉన్నాయని చెప్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావా? ఆయన భయపడద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా, నేను నీకు తోడై ఉంటా అంటున్నాడు. అలాగే 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం యెషయా గ్రంథం 43:3 యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తు నిచ్చినాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చిన. ఎప్పుడైనా మీరు గమనించారా, నువ్వు రోడ్ అంటే వెళ్తున్నప్పుడు లారీ స్పీడ్ గా వచ్చింది, నిన్ను గుద్దకుండా నీ ప్రక్కనే మరొక వ్యక్తి నడుస్తున్నాడు, అతను గుద్దేసింది, అతను చచ్చిపోయాడు. ఎప్పుడైనా గమనించారా సన్నివేశాలు? అప్పుడు ఏమంటాం చెప్పండిరా, దేవుడు నన్ను గొప్ప ప్రమాదం నుండి కాపాడాడు, దేవుడికి మహిమ కలుగాక. మరి ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఇక్కడ రాయమని మాట తెలుసా, నిన్ను రక్షించేవాడు నేనే, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చినాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చినాను. ఎందుకు చెప్పంటారా, మనకి బదులుగా అంట, నీతిమంతులకు బదులుగా అంట దుష్టులు హతమవుతారంట. కదా మాట, నీతిమంతులకు బదులుగా దుష్టుడు. అతను ఎలాంటి వాడో మనకు తెలియదు, కానీ అతను ఎలాంటి వాడో దేవునికి తెలుసు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. నా సంఘంలో వ్యక్తున్నాడు, అతను ఆల్మోస్ట్ 2008 అనుకుంటా, అప్పుడు నేను 10th క్లాస్ అవుతున్నాను. 2008 అనుకుంటా. ఎన్ఏడిలో, అంటే విశాఖపట్నం ఎన్ఏడి మెయిన్ జంక్షన్, చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చాలా పెద్ద యాక్సిడెంట్ ఏంటంటే, ఒక లారీ ఒక 5గురిని మట్టుకుంటూ వెళ్ళిపోయాడు. 5 చచ్చిపోయాడు. ఆ 5 పక్కన 6వ వ్యక్తి మా చచ్చికొచ్చే ఒక వ్యక్తి అనమాట.
అతను తన ఫ్రెండ్ ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు స్పీడ్గా సిగ్నల్ పడింది ఆ యొక్క జంక్షన్ లో. ఆ సిగ్నల్ ని దాటి ఒక లారీ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాడు. ఇద్దరు నడుచుకుంటున్న దాంట్లో ఒక వ్యక్తిని మట్టేశాడు, అక్కడ ముందుకు వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తిని మట్టాడు, అక్కడ ముందుకు వెళ్ళిపోయాడు. అతను ఆపడానికి ట్రై చేస్తున్న ఈ పోలీసు, ఈ ట్రాఫిక్ పోలీసు నాడే అతను కూడా పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగా ఐదుగురు పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి తన కళ్ళ ముందే తన ఫ్రెండ్ అతను ఏ రోజు కూడా చర్చికి రాదు. ఆ ఫ్రెండ్ మట్టి చచ్చిపోయాడు. అతను మట్టికి వెళ్ళిపోయింది. అతని కళ్ళ ముందే చూసి ఆ యొక్క దృశ్యానికి ఏడ్చుకుంటూ మా చర్చిలో వచ్చి సాక్షి చెప్పాడు. ఆ రోజు నన్ను దేవుడు సజీవుడిగా కాపాడాడు, కానీ నా ఫ్రెండ్ ని దేవుడు అక్కడ మరి బ్రతకనివ్వలేదు అంటూ సాక్షి చెప్పాడు. నేను ఒకటే మాట, దేవునికి అంటే మా నాన్నగారు అన్నమాట, దేవుడు నీకు బదులుగా మరొక వ్యక్తిని తీసుకున్నాడు. ఇందుని బట్టి నువ్వేం చేయ తెలుసా, మరింతగా దేవునికి సమీపంగా రావాలని చెప్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎన్నిసార్లు మన జీవితాన్ని దేవుడు కాపాడుకుంటూ మనకు బదులుగా ఐగుప్తు, మనకు బదులుగా కూషు, మనకు బదులుగా శబాను ఆయన ఏం చేస్తే తెలుసా, ఆయన చంపేస్తున్నాడు. ఎందుకో తెలుసా, నిన్ను నన్ను రక్షించడానికంటే ఆయనకి ఎంత మంచి వాగ్దానాలు ఉన్నాయో ఒకసారి మీరు గమనించండి. ఆయన అన్యాసుడు కాదు, ఎవరికి రావాల్సిన శిక్ష వారికి దేవుడిచ్చే దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఆయన అంటాడు 16వ వచనంలో కూడా మాట్లాడాడు, సముద్రంలో త్రోవ కలుగ చేయవాడను, వడిగల జలములలో మార్గము కలుగ చేయవాడు కూడా యెహోవాయే. ఎక్కడ కలుగ చేస్తాడంట? త్రోవ సముద్రంలో అంటే ఇంకా అన్నాడు, వడిగల జలములలో మార్గము కలుగ చేయవాడు. ఇన్ని వాగ్దానాలనే దేవుడు తన వాక్యములో ఉంచాడండి. అందుకే మనం ఏం చేయాలి తెలుసా, ముళ్ళు గురించి భయపడడానికి వీలేదు, కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. అయ్యా నువ్వు ఇచ్చే వాగ్దానము, ఆ వాగ్దాన జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తావు? మార్గాన్ని కలగజేస్తాను. ఎప్పుడు నువ్వు ఆ యొక్క మార్గాన్ని కలగజేస్తావు, ఎప్పుడు త్రోవలు కలగజేస్తావు, ఎప్పుడు నా జీవితంలో మళ్ళా ఆశీర్వాదాన్ని కలగజేస్తావు అని యోబు ప్రార్థించిన రీతిగా మనం చేయగలుగుతున్నామా? దేవునికి వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ వచనం చదువుకుందామా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ముళ్ళుని బట్టి అధైర్యపడొద్దండి, ముళ్ళుని బట్టి భయపడొద్దు. నువ్వు ప్రార్థన చెయ్యు. రెండవదిగా స్తుతించు దేవుణ్ణి. మూడవదిగా దేవుని వాగ్దానాన్ని బట్టి భయపడకుండా మనం జీవించాలి. ముళ్ళు ఎన్నున్నా కూడా మనం భయపడడానికి వీలు. ఎన్నో వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎన్నెన్నో వచ్చినా కూడా దేవుడు అంటున్నాడు, అగ్ని జ్వాలలో నువ్వు నడిచినా కూడా అసలు కాలిపోవయ్యా, నువ్వు కాలిపో. ఏడుస్తావు కానీ కాలిపో, ఏడుస్తావు. ఎందుకంటే మనందరం కూడా మనుషులు, మనందరం కూడా నరులు. కంపల్సరిగా ఏముంటాయి, మనకి ఎమోషన్స్ ఉంటాయి, ఏడుపు వస్తుంది. అయినా కూడా లోపల ఎలాంటి సమాధానం ఉండదంటే, ఎవ్వరు ఇవ్వలేనంత సమాధానం ఎలా ఉండదంటే, ఇక ఒక ఆశీర్వాదం వచ్చినప్పుడు ఎంత గెంతులేస్తామో అలాగా సమస్య వచ్చినప్పుడు కూడా గెంతులేసి ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా, వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాము. చివరిగా మరొక మాట చెప్పిన ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని అపోస్తలుడైన పౌలు ఒక జైల్లో ఉండి రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అందుకే అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. దేవుని గురించి చింతపడద్దు. ఎటువంటి ముళ్ళైనా మీరేం చేయకూడదు, చింతపడడానికి వీలేదు. చింతపడద్దు, కానీ ఏం చేయమంటాడు, ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఇంకా ప్రార్థన పెంచాడు, ఇంకా ఉపవాసం పెంచాడు, ఇంకా సమస్యలు ఎక్కువ అవుతున్నాయా, ఇంకా పెంచండి. ఏంటి పెంచాలి? డోస్ పెంచాలి. మీకు తగ్గట్లేదు, మోషన్ తగ్గట్లేదు అంటే ఏం చేస్తారు డాక్టర్ గారు? ఫస్ట్ ఏం చేయాలి, టాబ్లెట్ ఇస్తారు. ఇంకా తగ్గట్లేదు అంటే ఏం చేస్తారు, ఇంజెక్షన్. అంటే ఏం చేస్తారు, ఒక డోసు పెంచాడు. మనం అన్నది పెంచట్లేదు. ప్రార్థన సరిపోవట్లేదా, ఉపవాసం పెంచు. ఉపవాసం సరిపోవట్లేదా, ఏడ్చు, కన్నీరు కార్చు. ఆ కొన్ని గంటలు దేవుని సందులో నువ్వేం చేయాలి తెలుసా, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ముందు తీసే శక్తి దేవునికి ఉంది, కానీ ఆయన తీయనన్నాడు. ఎందుకో తెలుసా, మన మంచికే, మన మేలు కొరకే. చాలాసార్లు ఆయన ముళ్ళు తీయడండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ముళ్ళు తీసేస్తే ఏమవుతుందో ఒక మాట చెప్తాను. చాలాసార్లు చెప్పుకుంటాను నేను, మరొకసారి చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను.
ఒక సైన్యం ఉంది, రాజుగారు. ఆ రాజుగారి సైన్యంలో చాలా మంది యుద్ధం చేస్తారు బాగా. అయితే ఆ సైన్యంలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. అయ్యా నేను మీ సైన్యం జాయిన్ అవుతానంటే రాజుగారు చేర్చుకున్నాను. అయితే ఆ వ్యక్తి ఆ సైన్యంలో చేరిన తర్వాత యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు అందరూ కూడా వెళ్తున్నారు, యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా బాగా ముందుకు వెళ్ళడం లేదు, సగం ముందుకే లాగిపోతున్నారు. కానీ ఈ వ్యక్తి కొత్తగా చేరిన వ్యక్తి ఏం చేస్తుంది తెలుసా, చాలా ముందుకు వెళ్ళిపోతున్నాడు, శత్రువుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. శత్రువులు చీల్చి వారిని చంపుతూ వారిని బాగా వారిని మరి యుద్ధం చేస్తూ వస్తుంటే రాజు చూసి ఆశ్చర్యపోయాడు. బా ఎంత మంచిగా యుద్ధం చేస్తున్నాడు ఇతనికి నేను బాగా చూసుకుంటానని చెప్పి అతను చెప్పాడు. 2-3 యుద్ధాలు చూశాడు. 2-3 యుద్ధాల్లో కూడా సైనికులు ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు, కానీ ఈ వ్యక్తి మాత్రం బాగా ముందుకు వెళ్తున్నాడు. అడిగాడు, రాజుగారు అడిగారు, ఏమయ్యా మరి యుద్ధం చేస్తున్నావు నువ్వు, నీకేమైనా ఉంటే చెప్పు అంటే, అయ్యగారు నాకు ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధిని తట్టుకోలేక నేను ఇంకో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. అది అవునా, సరే నీకేం భయం లేదు, ఆ వ్యాధిని నేను నయం చేస్తాను, నా దగ్గర మంచి డాక్టర్స్ ఉన్నారని చెప్పి రాజుగారి దగ్గర డాక్టర్స్ అందరిని పిలిచి ఆ వ్యక్తికి నయం చేశానంట. ఆ యొక్క వ్యాధి అంతా కూడా పోయిందంట. మరుసటిసారి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యుద్ధం వచ్చిందంట. యుద్ధం వచ్చినప్పుడు అందరూ వెళ్తున్నారు కానీ ముందుకు వెళ్ళట్లేదు. చూస్తున్నాడంట, ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరు ఎప్పుడు కూడా యుద్ధం చేసే వ్యక్తి, అతను వెళ్తాడని చూస్తుంటే అందరికన్నా వెనకాల నిలబడి మీరు అనంటరా అన్నాడు, కానీ ఇది ఎలాంట ఇక్కడే ఉంటాడంట. చూశాడండి, అతను పక్కకు పిలిచి అడిగాడంట, ఎవయ్యా యుద్ధం చేసావు కదా, ఇన్ని రోజులు కూడా బాగా యుద్ధం చేసావు కదా, మరి ఇప్పుడే యుద్ధం చేయలేకపోతున్నావు ఏంటంటే, అతను అన్నమాట తెలుసా, అయ్యా అప్పుడంటే నాకు వ్యాధి ఉంది, అప్పుడంటే వ్యాధితో నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ వ్యాధి నేను చచ్చిపోవడానికి రెడీ అని చెప్పి వెళ్ళాను, కానీ నేను చచ్చిపోలేదు, బాగా యుద్ధం చేశాను, ఇప్పుడు నాకు ఏం లేదు తెలుసా, ఏం లేదంట, అది వ్యాధి లేదు కదా, నేను ఎందుకు యుద్ధం చేయాలి. ఈరోజు నేను అంటాను, దేవుడు కనుక ముందు నీకు ఇవ్వకపోతే నువ్వు ప్రార్థన చేయు, ఖచ్చితంగా చెయ్యి, ప్రార్థన చేయు. ముళ్ళు ఇవ్వకపోతే నువ్వు అసలు ఏడవు, కన్నీరు కార్చవు. ముళ్ళు ఇవ్వకపోతే అసలు ఉపవాసం అంటే ఏంటో కూడా నీకు తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, నువ్వు ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దానికి కారణం ఏంటి తెలుసా, నీ శరీరంలో ఉన్న ఒక ముళ్ళే. గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దామా, ముళ్ళను బట్టి గట్టిగా చప్పలు పడదాం ఒకసారి, ఆయన మనసు చూద్దామా, అయ్యా మీరు అందించిన ముళ్ళను బట్టి వందనాలు చెప్దామా, తల మంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందుకే